హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. విలేజ్ స్టైల్లో వంట అంటే ఆ వాసనలు, ఆ రుచి, ఆ ఫీల్ సిటీలో దొరకని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మన ఇంట్లో ఒక సూపర్ హిట్ కాంబినేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. సాఫ్ట్గా, ఫ్లేవర్ఫుల్గా ఉండే బగారా రైస్, దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్పైసీ అండ్ ట్యాంగీ చుక్కకూర చికెన్ కర్రీ. ఈ రెండు కలిసి వస్తే మీల్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెష్గా తెచ్చిన చికెన్ చుక్క కూరతో కలిసి అథెంటిక్ మసాలాతో స్లోగా కుక్ చేస్తే వాసన మాత్రమే చాలు, ఆకలి డబుల్ అవుతుంది. కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసే ఈ వంట మన ట్రెడిషనల్ స్టైల్ని గుర్తుకు తెస్తుంది. ప్రతి స్టెప్లో మన నేటివిటీ, మన ఫ్లేవర్ ఉంటుంది. బగారా రైస్కి స్పెషల్ మసాలా, ఓల్డ్ స్పైసెస్ అరోమా, చికెన్ కర్రీలో చుక్కకూర ట్యాంగీ టేస్ట్. ఇది జస్ట్ వంట కాదు, ఒక కంప్లీట్ ఫీస్ట్. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేస్తే రెస్టారెంట్ టేస్ట్ను కూడా మర్చిపోతారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రిచ్ అండ్ రాయల్ టేస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో లేట్ ఎందుకు, మన ట్రెడిషనల్ స్టైల్లో బగారా రైస్ విత్ చుక్కకూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మొదలు పెడదామా? కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రని బాగా హీట్ అయ్యేలా పెట్టుకోండి. ఈ న్యాచురల్ హీట్లో వంట చేసినప్పుడు వచ్చే రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్లోగా ఆయిల్ వేడయ్యేదాకా వదిలేద్దాం. చూస్తున్నారా, ఆయిల్ నుంచి వస్తున్న ఆ లైట్ స్మోక్, ఇదే కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని అందులో యాడ్ చేద్దాం. ఆ సిటిలింగ్ సౌండ్ వింటుంటే వంట స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే అవి బాగా ఫ్రై అయ్యి స్వీట్ అండ్ రిచ్ ఫ్లేవర్ని రిలీజ్ చేస్తాయి. కలర్ని గమనించండి, ఇలా లైట్ గోల్డెన్ నుంచి డీప్ బ్రౌన్ వరకు వచ్చినప్పుడే పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చినట్లు. ఈ స్టేజ్ని స్కిప్ చేయకండి, ఇదే టేస్ట్లో మెయిన్ సీక్రెట్. ఆనియన్స్ పర్ఫెక్ట్గా బ్రౌన్ అయ్యాక ఇప్పుడు అందులోకి 5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి అందులో యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చి మన కర్రీకి ఫ్రెష్గా ఒక స్పైసీ కిక్ ఇస్తుంది. ఆనియన్స్తో కలిసి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఆయిల్లో బాగా రిలీజ్ అవ్వాలి. ఈ స్టేజ్లో వచ్చే అరోమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇది మన కర్రీకి స్ట్రాంగ్ అరోమాతో పాటు డీప్ ఫ్లేవర్ని ఇస్తుంది. యాడ్ చేశాక వెంటనే బాగా కలుపుకోవాలి. రా స్మెల్ పోవడానికి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి మన కర్రీకి పర్ఫెక్ట్ ఫౌండేషన్ సెట్ చేస్తుంది. ఈ స్టెప్ని స్కిప్ చేయకండి, ఇదే రియల్ ఫ్లేవర్ సీక్రెట్. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ టచ్ యాడ్ చేద్దాం. ఒక పించ్ పసుపు వేద్దాం. మన కర్రీకి అందం, అరోమా రెండు కలిగించే కీ ఇంగ్రీడియంట్. ఇప్పుడు స్లోగా కలుపుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిసిన పసుపు ఒక రిచ్ బేస్ని క్రియేట్ చేస్తుంది మన చుక్కకూర చికెన్ కర్రీ కోసం. పసుపు వేసిన తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసిన చికెన్ని వేసుకుందాం. చికెన్ పీసెస్ని స్లోగా కలుపుకోవాలి. ఇంకా స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో చికెన్ న్యాచురల్గా తన ఓన్ ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పసుపుతో కలిసిన ఈ చికెన్ మెల్లగా కలర్ చేంజ్ అవుతూ ఒక లైట్ గోల్డెన్ షేడ్కి వస్తుంది. ఇప్పుడు మీడియం మంట మీద కొన్ని నిమిషాలు ఫ్రై చేస్తే చికెన్ నుంచి వచ్చే జ్యూసెస్ ఈ బేస్తో కలిసి నెక్స్ట్ ఫౌండేషన్కి రెడీ అవుతుంది. చికెన్ ఉడికేలోపు బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం. కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రను పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ మెల్లగా పోసుకోవాలి. ఆయిల్ స్లోగా హీట్ అవుతూ ఆ వుడ్ ఫైర్ స్మెల్తో కలిసి ప్యూర్ విలేజ్ కుక్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఆయిల్ వేడయ్యాక ముందుగా సాజీరా, 2 బగారా ఆకులు, 2 పెద్ద యాలకులు, ఒక జాజి పువ్వు, ఫైనల్గా ఒక దాల్చిన చెక్క యాడ్ చేస్తే ఈ స్పైసెస్ అన్నీ కలిసి ఆయిల్లో పర్ఫెక్ట్గా ఇన్ఫ్యూజ్ అయ్యి మన బగారా రైస్కి స్ట్రాంగ్ రాయల్ బేస్ రెడీ అవుతుంది. స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఇన్ఫ్యూజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా తెచ్చిన పుదీనా ఆకులను యాడ్ చేస్తున్నాం. ఈ స్టెప్తో మన బగారా రైస్కి ఒక కూల్ రిఫ్రెషింగ్ టేస్ట్ యాడ్ అవుతుంది. కొన్ని సెకండ్స్ మాత్రమే ఫ్రై చేస్తే చాలు, పుదీనా ఫ్రెష్ ఫ్లేవర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసి వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ ఉడికిందో చూసేద్దాం. చికెన్ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి తన న్యాచురల్ జ్యూసెస్ని రిలీజ్ చేసి పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మన కర్రీకి రియల్ స్పైస్ కిక్ ఇవ్వడం కోసం ఒక స్పూన్ ఫ్రెష్ కారం యాడ్ చేస్తున్నాం. ఈ డీప్ రెడ్ కలర్ చికెన్ మీద పడగానే కర్రీకి ఒక రిచ్ టెంప్టింగ్ లుక్ వస్తుంది. ఇప్పుడు స్లోగా కలుపుకుందాం. ప్రతి చికెన్ పీస్కి ఈ కారం ఈవెన్లీ కోట్ అయ్యేలాగా మెల్లగా మిక్స్ చేస్తే ఫ్లేవర్ పర్ఫెక్ట్గా సెటిల్ అవుతుంది. ఈ స్టేజ్లో వస్తున్న స్పైసీ అరోమా కిచెన్ అంతా
ఫుల్గా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని నిమిషాలు ఫ్రై చేస్తే కారం రా స్మెల్ పోవడంతో మన కర్రీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్కి రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చిన చుక్కకూరని యాడ్ చేస్తున్నాం. ఈ చుక్కకూర హాట్గా ఉన్న మట్టి పాత్రలో పడగానే అమేజింగ్ అరోమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్లోగా కలుపుకుందాం. ఈ చుక్కకూర ఫ్లేవర్ చికెన్తో కలిసి ఇంకా ఫ్రెష్ ఇంకా రిచ్ టేస్ట్ని ఇస్తుంది. మట్టి పాత్రలో చికెన్ చుక్కకూర మిక్సింగ్ మన కూరకి కంప్లీట్ అథెంటిక్ విలేజ్ స్టైల్ని ఇస్తుంది. ఈ స్టేజ్లో వస్తున్న స్మెల్ ఆకలిని డబుల్ చేస్తుంది. ఇప్పుడు మన టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి తగిన అమౌంట్లో ఉప్పును యాడ్ చేస్తున్నాం. ఉప్పు పడగానే చికెన్ నుంచి ఇంకా కొంచెం జ్యూసెస్ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు స్లోగా కలుపుకుందాం. ఇప్పుడు మన కూరకి ఒక ఫ్రెష్ ఎర్తీ ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. ధనియాల పొడి పడగానే కూరకి ఒక ప్లెజెంట్ అరోమా యాడ్ అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మన కూరకి ఫైనల్ పంచ్ ఇవ్వడం కోసం ఒక చిన్న స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాం. గరం మసాలా ఎక్కువ రోస్ట్ అవ్వకుండా జస్ట్ కొన్ని నిమిషాలు కలుపుకుంటే చాలు. అప్పుడే తన రియల్ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ కోసం ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీరని పైన స్ప్రింకిల్ చేస్తున్నాం. ఆ గ్రీన్ కలర్ ఈ డీప్ రెడ్ కలర్ చికెన్ మీద పడగానే చూడడానికి ఒక బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వెరీ జెంట్లీగా కలుపుకుందాం. కొత్తిమీర ఫ్రెష్ ఫ్లేవర్ ఈ స్పైసీ కూరతో కలిసి ఇంకా రిఫ్రెషింగ్ టేస్ట్ని ఇస్తుంది. ఈ ఫైనల్ స్టెప్తో మన చుక్కకూర చికెన్ కంప్లీట్ లుక్ కంప్లీట్ ఫ్లేవర్ వస్తుంది. ఆరోమా కలర్ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి సర్వ్ చేయడానికి రెడీ అయ్యింది మన చుక్కకూర చికెన్. ఇప్పుడు మన బగారా రైస్ వాటర్ బాయిల్ అయిందో చూసేద్దాం. మసాలాతో కలిసిన ఈ వాటర్ బాయిల్ స్టేజ్కి వచ్చాయి. వాటర్ బాయిల్ అయ్యే మూమెంట్ చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. స్పైసెస్ పుదీనా ఆనియన్స్ అన్నీ ఈ బాయిలింగ్ వాటర్లో తన ఫ్లేవర్ని ఫుల్గా రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న రైస్ని మెల్లగా ఈ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేస్తున్నాం. రైస్ పడగానే ఆ బబుల్స్ మధ్య గ్రెయిన్స్ డ్యాన్స్ చేస్తూ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి జెంటిల్గా కలుపుకుందాం. రైస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మన బగారా రైస్కి రాయల్ లుక్ ఇవ్వడం కోసం కొంచెం సాఫ్రాన్ కలర్ని పైన డ్రిజిల్ చేస్తున్నాం. ఇప్పుడు మన బగారా రైస్ రాయల్గా కలర్ఫుల్గా సర్వ్ చేయడానికి రెడీ. ఫైనల్లీ మన డెలిషియస్ కాంబో రెడీ అయిపోయింది. ఒక సైడ్లో ఫ్లఫీ ఆరోమెట్ బగారా రైస్, మరోపక్క స్పైసీ డ్రైగా రోస్ట్ అయిన చుక్కకూర చికెన్. ఈ రెండు కలిసి ఒక పర్ఫెక్ట్ కాంబోని క్రియేట్ చేస్తాయి. బగారా రైస్లో ఉన్న మైల్డ్ ఫ్లేవర్స్ చుక్కకూరలో ఉన్న స్పైసీ మసాలా రిచ్నెస్తో కలిసి ప్రతి బైట్లో అమేజింగ్ బ్యాలెన్స్ని ఇస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక సూపర్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్.